श्रीमात्रे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः। शिवाय गुरवे नमः। ओम अष्टंगाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద కామినిలో 94వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము ద్వితీయ ఆశ్వాసము 37వ పద్యం. బ్రహ్మదేవుడు భూదేవి మొరాలకి అమ్మ నువ్వేం కంగారు పడబాక ఇప్పుడే నీకు అని చెప్పి ఎడిపోయింది. కాబట్టి నువ్వేం చెప్పంగా నీకు నేను మేలు చేస్తానమ్మా అని తన కొడుకులైనా సరే ఓ కొడుకుని తన కోపంతో పుట్టించి ఆయన నువ్వు వెళ్ళి నా కొడుకులను చూడద్దు నీ తమ్ముళ్ళని చూడద్దు చంపవుతావు. ఆయన కూడా చూడండి అక్కడ ఎంత నిష్పక్షపాతం. ఆయన కూడా మాట గురువాక్యం పితృవాక్యం ఆ పితృవాక్య పరిపాలనా దక్షుడు ఎంత అంటే గొప్ప అంటే అది నేను ఈ మాట ఆయన నోట్లో చూడగానే ఆయన భూమికి వచ్చేసాడు. ఎవరు? ఆ ఉగ్రుడు అనేటువంటి ఇహ బ్రహ్మాండ యుద్ధం జరిగిందండి. యుద్ధం గురించి కూడా బాగా వర్ణించారు. సరే చూద్దాం చెప్పమ్మా. శార్దులపతి ఆ ఘోరాసురులంతయు తెలిసి అర్థమైంది. ఆ ఉగ్రుడు అనేటువంటి వాడు తమ తమ్ముడు వాళ్ళని సంహరించడానికి వస్తున్నాడని తెలుసుకుని అనేక అది చూడండి అనేకప అనేక 2 సార్లు అనేకప అనేకం అంటే ఇది ఏను. గంధానేకము గంధవాహం అంటారు. గంధవాహం అంటే పదవెక్కినటువంటి ఏనుగులకి ఈ చెంపల నుంచి మదజలం తాగు. అది ఎలా ఉంటుందంటే ఆ గంధాన్ని ఇంకోటి పసిగడతాయి. వాటి బలాన్ని చూసి భయపడిపోయి మిగతా దీని ప్రత్యర్థులైనటువంటి ఏనుగులు దాని దగ్గర రావు. అటువంటి ఏనుగులు గంధవాహం అంటారు. మీరు భారతంలో నేర్చుకున్నారు ఒక ఏనుగు భగదత్తుడు. ఈ కామాఖ్య దాన్ని పిలిచారు భగదత్తుడు. వాడి బలమంతా ఏనుగులే. చాలా భయమైంది. ఏనుగులు చంపడంలో భీముడికి మంచి ప్రఖ్యాతి కలిగిన వాడు. అటువంటి భీముడిని వాడు చంపలేకపోయాడు. చివరికి దాన్ని ఏం చేయాల్సి వచ్చింది? ఆ 2 కాళ్ళ మధ్యలో దూరి దానికి చక్కలగింత పెట్టాడు మర్మాంగం. అది ఆ కోపం దగ్గర చంపేశాడు. మనం ఇది విన్నాము మన భారతంలో. మీరు విన్నారు లేదు? అంత భయంకరమైన ఉండటం కూడా ఆ గంధవాహములు. గంధానేక ఇక్కడ అనేక అంటే ఏకవచనానికి బహువచనం అనేకం. ఇక్కడ అనేకం అని ఏనుగులకి ఎందుకు పేరు వచ్చిందంటే
అది రెండిటితో తింటుంది. ఒకటి నోరు, రెండు తొండం. తొండముతోనూ నోటితోనూ కూడా తీసుకునేది కాబట్టి దానికి అనేకము అని పేరు వచ్చింది. గంధానేక, ఇక్కడ రెండో అనేకం అంటే అర్థం ఏంటంటే బహువచనం, ఏకవచనానికి బహువచనం, ప్లూరల్. అనేక హయ, అనేక వాహ, వాహము అంటే గుర్రం, వాజీ వాహము వాటికి పేర్లు. వాజీ అన్న గుర్రం. కాబట్టి అనేకమైనటువంటి మామూలు కాదు గంధవాహములు అంటే అసలు ఆ ఏనుగులు వస్తున్నాయని ఆ వాసనకే ప్రత్యర్థి ఏనుగులు అంటే ఇది చాలా భయంకరమైన ఏనుగులు అని ఆ ఏనుగుని తట్టుకోలేవు. ఆ ఏనుగులు, దాని తర్వాత గుర్రాలు, అనేకమైన గుర్రాలు, గంధవాహనం. చూడండి, యస్య గంధం సమాఘ్రాయ నితిష్టతి ప్రతిద్వీపః సవై గంధవా గజో నామ నృపతేర్విజయో. అంటే రాజులకి విజయ కారణమైనటువంటి గంధవా అంటే ఇప్పుడు ఈ ఏనుగులు వాడతారు కదండి, ఆ ప్రత్యర్థుల యొక్క ఏనుగులకి ఈ ఈ ఏనుగు యొక్క గంధము అర్థమైపోతుంది. అర్థమయ్యేది యుద్ధానికి రావు, అది యుద్ధానికి రావు, అవి యుద్ధానికి సిద్ధపడవు. అటువంటి దాన్ని గంధవాహం అంటారు. అలాగే గుర్రాల గురించి కూడా అమరంలో ఏం చెప్పారంటే వాజీ వాహర్ గంధర్వ, గంధర్వ అన్న ఏనుగు, హయ సైంధవ, సైంధవ అంటే గుర్రం, సైంధవ సప్తయ, సప్త అంటే ఏనుగు గుర్రం. మనము ఈ సూర్యుడికి సప్తాశ్వరధమారూఢం అంటే ఏడు గుర్రాలు అని చెప్తారు. కాదు, ఒకటే గుర్రం, దాని పేరు సప్త. సప్త అనేది కూడా గుర్రానికి పేరు. కాబట్టి వాజీ హయ, వాజీ వాహ, తర్వాత గంధర్వ, హయ, సైంధవ, సప్త, ఇవన్నీ కూడా గుర్రాలు. అనేక ఏనుగులు, అనేక గుర్రాలు. ఓఘస్యందన బృందములు కొలబా, దాని అందరూ యోగస్సు. ఓఘం అంటే సమూహం. ఓఘం అనే దానికి కూడా చూడండి ఎన్ని మాటలు పడారు. ఓఘం అంటే సమూహం. శందన బృందములు, దాని వెనకాల రథములు. అంటే ఈ 30,000 మందికి ఒక్కొక్కడికి మళ్ళీ ఒక 30,000 మంది వేసుకోండి. ఒక్కొక్కడికి ఓ 30,000 ఏనుగులు, ఒక 60,000 గజాలు, ఇంకొక 30,000 రథాల్లో వచ్చారు. ఇంత సైన్యం వచ్చి చిత్తాయత్తమో, వాళ్ళు కూడా మంచి యుద్ధానికి సిద్ధపడే వచ్చారు. అగ్గురుని చూసి వాళ్ళు భయపడలే. వాళ్ళు ఎందుకు భయపడతారండి? వాళ్ళు చిత్తాయత్తమై అంటే ఆయుత్తమై అంటే సిద్ధపడి, యుద్ధానికి సిద్ధపడి. కార్ముకౌఖ, ఇక్కడ ఔఘం అంటే మళ్ళీ సమూహం. కార్ముకౌఖ అంటే కార్ముకములు అంటే ధనస్సులు, అస్త్రములు అంటే వీళ్ళ దగ్గర అస్త్రములు, అనేకమైనటువంటి ధనుస్సులు, అనేకమైనటువంటి అస్త్రములు, శస్త్రములు దాల్చి హేమరథం మోదంబుతో నెక్కి వాళ్ళందరూ కూడా బంగారంతో చేసిన రథాలు ఎక్కి వస్తున్నారు. ఇది ఈ ఉగ్రుడితో తలపట్టం వచ్చి గంగౌఘం బెత్తిన. చూడండి ఇక్కడ గంగ అంటే గంగ అనేది, ఔఘము అంటే ఇక్కడ ప్రవాహం. ఇందాక ఓఘము అంటే సమూహం, ఔఘము అంటే ప్రవాహం. గంగా ప్లస్ ఓఘము గంగౌఘం. గంగౌఘం బెత్తిన వాళ్ళు ఏం చేశారంటే ఆ రథాల వేగానికి దుమ్ము లేచి, ఈ దుమ్ము వెళ్ళి మీకు అందుకే మొన్న ఈ వింధ్య పర్వతముల యొక్క ఎల్లలు చెప్పాను మీకు. ఉత్తరమన గంగా పర్వతి, దక్షిణమున సముద్రము, అవన్నీ ఎల్లలు చెప్పారు, బ్రహ్మదేవుడే చెప్పాడు. ఆ గంగా నదిలో పడింది ఈ దుమ్ము. పడి గంగ ఇంకిపోయింది.
ఇప్పుడు ఎప్పుడన్నా నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళు ఇంకిన చాలు మనం ఏం చేస్తాం, అది మట్టి పోస్తాం. అప్పుడు అది ఏమవుతుంది, అది ఇంకిపోయి అక్కడ బురద తయారవుతుంది. గంగ బురదగా తయారైపోయింది. ఇంతకీ గంగ అసలు అక్కడ ప్రవాహం లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి అంటే వీళ్ళ హేమరథముల నుంచి వస్తున్న వేగానికి లేచినటువంటి మట్టి గంగలో పట్టం. గంగౌఘము ఎత్తిన ధూళిచే అడుసుగా గర్వంతో పరమ గర్వంతో అంధులై అంటే అవివేకులై ఉరై ఉగ్రుడిని మనం ఎదిరించగలమా లేమా అని లేకుండా బలగంతో బలగర్వంతో వాళ్ళు వచ్చేసారు. ఎంత వచ్చేసారంటే గంగా నది అడుసైపోయింది. అడుసు అంటే బురదగా మారిపోయింది. అదేమిటంటే ఈ మట్టి అంతా అందులో పడిపోయింది. మట్టి పడిపోయింది, అడుసుగా మారిపోయింది. ఆహా రాదు కందపద్యం. బలములు తీర్చిరి వాళ్ళు బలాలను సిద్ధం చేసేసారు. ఏది పాద గజ త్వరగ రథములు ఈ పురాలతో చేసి అడచిరి బలవంతుడైన ఉగ్రుపై ఆ ఉగ్రుడు అనిపోయినటువంటి ఆ తమ్ముడు అయినటువంటి ఉగ్రుల మీద వీళ్ళు అడచేరి యుద్ధం ప్రకటించారు. ఏచి విజృంభించి బలాబల చింతలేక బలాబల చింతలే అంటే ఇప్పుడు మనం యుద్ధం చేసేటప్పుడు ముందర మనం ఏం చేయాలంటే మన బలము ఎదటి వాడి బలము వేసుకొని యుద్ధం చేయాలి. అదే తప్పితే ఎదటి వాడికి బలం ఉందని తెలిసిపోయింది అప్పుడు మనం యుద్ధం చేయకూడదు. మనకు ఆ సంధికి వెళ్ళిపోవాలి. ఉగ్రుడు ఎటువంటి వాడు బ్రహ్మదేవుడు కోపం నుంచి పుట్టినటువంటి వాడు. మన బలం పరిమితం, ఆయనది అపరిమితం. పైగా ఆయనకి తండ్రి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. తండ్రి గారి ఆశీస్సులు కూడా దేవతల ఆశీస్సులు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే వాళ్ళు ఇంత అవివేకులు ఎందుకు అవుతారు? ఈ బలాబల చింత లేక రాక్షస బలములు ఈ రాక్షసులున్నారే రఘురాము మీద పై కొను రీతి రాక్షస బలాలు ఉన్నాయి కదా. ఎవరు? కరదూషణ. వాడు 14,000 మంది. రాముడి పాపం ఒక్కడే. ఏది మనకి జనస్థానంలో యుద్ధం జరిగింది. ఇక్కడ చక్కడదండి. ఇక్కడ ఈయన ఉగ్గురులు ఒకడే, ఇక్కడ రాముడు ఒకడే. ఇక్కడ మీరు చెప్పేటప్పటికి నీకు అర్థమైపోయింది అసలు ఎవరు గెలుస్తారని. మళ్ళీ నువ్వు చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదంటే రాముడు గెలిచాడు కరదోషాలు. 14,000 మందిని ఇంచుమించు 1 గంట 12 నిమిషాలు చంపేతలు రాశారు. రఘురాముడి మీద ఎత్తినటువంటి రాక్షస బలాలలాగా తమ బలములను సిద్ధం చేసి బలాబల చింత లేకుండా బలముతోనే బలాబల చింత లేకుండా వాళ్ళ బలములను ఉగ్రుడి మీదకి నడిపించారు ఈ రాక్షసులు. ఈ ఉగ్రుడి మీద నడిపిస్తే దీన్ని ఏమంటారంటే నైతత్పురుష అంటారు. నైతత్పురుష అంటే నిన్న మీకు చెప్పాను ఉపసర్గ బలము, దానికి ఆ కలిపి అబలం అంటే బలం లేని వాళ్ళు. నైతత్పురుష దీన్ని నెగిటివ్ అంటారు. తత్సాదృశ్యమభావశ్చ ఎక్కడికి తదన్యస్య అన్యత్వం తదల్పత అప్రాస్యస్య శస్త్ర్యం విరోధశ్చ నైనార్థ షట్ ప్రకీర్తితః. దీన్ని నైతత్పురుష సమాసం. సరే, తర్వాత కందపద్యం ఇంకోటి 39వ పద్యం. ముందట కాలు బలము వీళ్ళు ఎలా చేశారంటే ముందట కాలు బలం ఫస్ట్
దాని వెనకాల గుర్రాలు, దాని వెనకాల ఏనుగులు, దాని వెనకాల రథాలు. ముందట కాలుబలంబు పిరుందం తురంగలు, దాని వెనకాల తురగములు అంటే గజం తురగ బలము. ఆ పిరుందం కరులు, కరులు అంటే ఏనుగులు, కరులు. చందనమందు పిరంద, దాని వెనకాల చందనము రథములు. క్రందు కొనగా నిలిపి నడుపగా వెర్రగయ్యను. వెరగవ్వడం అంటే ఆశ్చర్యపడి వాళ్ళు ఎంత ప్లాంట్ గా వచ్చారంటే వాళ్ళు కూడా దానికి పద తుర్రగ గజ రథ బలములతో ముందర ఒకదాని వెనకాల ఒక పెట్టి వచ్చారు. ఇలా వాళ్ళు యుద్ధం నుంచి వాడి యుద్ధానికి వచ్చారు. 40వ పద్యం చెప్పండి. మత్తేపం. ఈ పద్యంతో ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. మన రామచంద్ర అది ఎలా వెళ్ళారంటే చాలా చక్కటి విపాయం చెప్పారు. గరళం బుద్ధ తినారగింప, గరళం బుద్ధ తినారగింప చను ఉగ్ర వ్యగ్ర విస్ఫూర్తి. ఆ ఉగ్రుడు శివుడికి కూడా ఉగ్రుడు అని పేరు. ఉగ్రాయ వాయు రూపాయ వాయుమూర్తయే నమో నమః. శివుడికి ఉన్నటువంటి అష్టమూర్తుల్లో శివుడికి అష్టమూర్తులు ఉన్నారు కదా. భవాయ జలమూర్తయే నమో నమః, శర్వాయ శర్వాయ భూమూర్తయే క్షితిమూర్తయే నమః, వాయు సర్వ. ఈశానాయ సూర్యమూర్తి, ఉగ్రాయ వాయుమూర్తి, భీమాయ ఆకాశమూర్తి, పశుపతయే యజమానమూర్తి. పశుపతి భవాయ సర్వాయ, ఈశాన పశుపతి, రుద్రాయ రుద్రాయ అగ్నిమూర్తి. అది అందులో ఉగ్ర వ్యగ్రత. ఆ ఉగ్రుడు చాలా వ్యగ్రంగా ఎలా ఉన్నాడంటే హాలాహలాన్ని మింగడానికి సిద్ధపడినటువంటి ఆ ఉగ్రుడు లాగా ఈ ఉగ్రుడు ఉన్నాడు. హాలాహలం ప్రపంచాన్ని గాలి చేయగలదు. శివుడికి ఎగ్గులకు వచ్చినప్పుడు గది వచ్చిన నేరుడు పడి ఉపమానాలు చెప్పేటప్పుడు చక్కగా చెప్పాలని మనం. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది చెప్పాలి. ఆయన మింగేస్తాడరా బాబు నిన్ను, అది హలాహలమైనా ఆయన మింగేస్తాడరా అని చెప్తారు. సాగరమాపోషణమెత్తు కుంభజురేఖం. మొత్తం సముద్రాన్ని ఇలా ఆపోషణ ఆపోషణ అశనం అంటే తినడం. మనము భోజనం చేసేటప్పుడు ఇట్లా నీళ్లు చల్లి ముందర కొంచెం నీళ్లు తాగుతాం, దాన్ని ఆపోషణ అంటారు. మీకు ఇక్కడ కొంచెం తెలుగు చక్కగా చెప్పాలి. ఆపోషణ పోసుకో, ఆపోషణ షా మెలికల్ షా, శివుడిలో షా రాయాలి, సరదాలో షా రాయకూడదు. ఆపోషణ కాదు. ఆపోషణ అంటే మరి అది మనకి చాలా ఏదో అన్ని ఇప్పి చెప్తే కానీ మనకు అర్థం కావు. అది ఆపోషణ అంటే కార్యం. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం చెప్పాలంటే శోభనం, అంతకంటే చెప్పడం కష్టం. దాన్ని ఆపోషణ అంటారు సంస్కృతంలో. ఆపోషణ అంటే సా మిల్క్ పొట్టి సా. ఆపోషణ అంటే తినేటప్పుడు దాన్ని పరిశేషణ అని కూడా అంటారు. దాన్ని ఆపోషణ. ఈ సాగరాన్ని మొత్తం ఇంతకు సాగరాన్ని కుంభజుడు ఓం కేశవాయ స్వాహ అన్నాడు. నారాయణ స్వాహ అక్కడ సముద్రాలు లేవు. అది ఒకనొక సందర్భంలో, అది మీకు అంత పూర్వం చెప్పాను. ఏది సముద్రాల్ని ఒకే ఒక గుటకలో మింగేసినటువంటి అగస్త్యుడిలాగా ఒక హాలాహలమును మింగినటువంటి ఉగ్రుడైనటువంటి వ్యగ్రతతో ఉన్నటువంటి ఉగ్రుడైనటువంటి రుద్రుడిలాగా ఉన్నాడు ఈ ఉగ్రుడు. స్వాంత సంతాన సుస్థిరతం తీర్చు. అది మూడోది. స్వాంత సంతానము. స్వాంతం అంటే చీకటి.
చీకట్ల యొక్క సంతానము అంటే సమూహాన్ని నాశనం చేసేటువంటి దినేంద్రుడు అంటే సూర్యుడి లాగా చీకట్లని చీకటి మూకల్ని తన వెలుగు రేఖలతో సమూలంగా నాశనం చేసేటువంటి దినేంద్రుడు లాగా అంటే సూర్యుడు లాగా సేనం కనుగొను అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఈ రాక్షసులు ఈ 30,000 సేగనులు హాలాహలం ఈ 30,000 మంది సముద్రం ఈ 30,000 మంది కూడా చీకటి ఈయన ఎలా ఉన్నాడు ఉగ్రుడు శివుడు లాగా ఉన్నాడు ఈయన ఎలా ఉన్నాడు అగస్త్యుడు లాగా ఉన్నాడు ఈయన ఎలా ఉన్నాడు సూర్యుడు లాగా ఉన్నాడు ఆ రాక్షసుల్ని కర్రవేగంబున కర్రము అంటే మిక్కిలి వేగముతో కర్రవేగంబున తాకే ఉగ్రుడప్పుడు ఆయన తమ క్రమమైన రూపంతో ఉగ్రుడు తన భీకరమైన రూపంతో వాళ్ళని ఎదుర్కొన్నాడు. రండి వాళ్ళు 30,000 మంది ఒక్కొక్కడు ఇంకొక 30,000 మందిని తీసుకొచ్చుకునే మాత్రం లాభం ఉంది. ఇప్పుడు మిడతలు కొన్ని కోట్లు ఉన్నాయి, అగ్ని కొంచెం ఉంది, చాలు. కోట్లాది మిడతలు ఒక చిన్న అగ్నిలో పడి నాశనం అయిపోయిందంటే అవి అనుకుంటాయని మేము చంపేస్తామని చంపేయగలుగుతాయి. ఇలా 40 పద్యాలు పూర్తి చేసుకున్నామండి. ఇంకా మనం ఉపకపర్తి శ్రీకంఠ శివుడికి పేర్లు. ఆ ఉగ్రుడు అనే వాయుమూర్తుడైనటువంటి శివుడిని ఉగ్రుడు అని పిలుస్తారు. ఇవి మన రోజు పొద్దునే తలుచుకోవాలట. ఇది సర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, వసుపతయే యజమానమూర్తయే నమో నమః. ఇవి 8. సరే, ఇప్పుడు మనం రామచరితమానసులోకి వెళ్ళిపోదాం. మనం రేపు ఈ యుద్ధం ఒక 4-5 రోజులు యుద్ధం. నువ్వు లేచేది అక్క కూర్చో, నువ్వు ఒక పని చేయి, ఆ తీర్థాన్ని ఇక్కడ కూర్చోబెట్టము, ఇక్కడ కూర్చోనదా కొంచెం నేనేమన్నా ఇదిగో అక్కడ మట్టి అంతా వెళ్ళిపోతే నీకే జ్వరం వస్తుంది. లేకపోతే మంచం చెప్పు. ప్రియబాధిని సిఖదీని తోహి సపనెహు तो पर कोबु नामोहि सुमंगलदायक सोई तोरकहा पुरजहि दिन कोई जेठ स्वामी सेवक लघु भाई यहाँ दिनकर कुलरीति सुहाई राम तिलक जो साचहु काली देवो मागु भावत आली मन भावत आली कौसल्या समसब महतारी राम ही सहज सुबाया प्यारे मोह पर करही सनेहु विशेषी मैं करी प्रीति परिचा देखी जो विधि जन्मु देई करि चोगु हो राम
సియా సియా పూత పుతోహు పూత పుతోహు పుతోహు ప్రాణతే అధిక రాము ప్రాణితే అధిక రాము ప్రియమోరే ప్రియమోరే తినహకే తిలక తినహకి తిలక్ చోవు కసతోరే చోవు కసుతోరే. ఓ ప్రియంబద మందరా. అప్పుడు ఆవిడ చెప్తోంది, ఓ ప్రియమద అంటే చక్కగా మాట్లాడేదాను, ఓ మందర ఇది అంతయు నీ మేలు కోరే చెప్పినాను. అది నీ మేలు కోరే చెప్పాను, నీ మీద నాకు కోపం లేదు. ఎందుకంటే స్వప్నంలో ఇది కూడా మందర, కోపం ఉండదు. స్వప్నంలో కూడా కోపం. ఎందుకంటే ఈ మందర పుట్టింటి నుంచి దోచుకుంది ఈవిడ పాపం. నీవు చెప్పిన విషయము రామపట్టాభిషేక విషయము ఎప్పుడు సత్యమగునో అదే శుభదినము. అది మనకి శుభదినం. నిజంగా రామ పట్టాభిషేకం ఎప్పుడు దొరుకుతుంది అదే శుభదినం అమ్మ మనకి. మనం అలా అనుకోకూడదు. సోదరులలో పెద్దవాడు రాజ్యమునకు ప్రభువగుటయు, అది సోదరులో పెద్దవాడు రాజ్యాన్ని ప్రభు అవటం, చిన్నవాడు సేవకుడు అవటం సూర్యవంశపు ఆచారం. సూర్యవంశం ఆచారమే. శ్రీరాముడు రేపు యువరాజు అయినచో నీ మనసున నీ ఏ కోరిక ఉన్నను శ్రీరాముడు నీ మనసున యువరాజు అయినచో నీ మనసున ఏ కోరిక ఉన్నను నన్ను అడుగు. శ్రీరాముడు ఏ కోరిక, ఏ కోరిక ఉంటే చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు. ఆవిడ ఇంకా చెప్పింది, ఏం చెప్పామంటే నీకు కొంచెం
మహాదేవ, శ్రీరాముడు కనుక యువరాజైతే నీకు ఏం కోరుకుందో చెప్పమ్మా, నేను ఏం చేస్తాను. వాల్మీకి రామాయణంలో చెప్తున్నాడు, ఈ గూనికి బంగారపు తొడుగు చేయించమంటావు చెప్పు అంటుంది పాపం. నేను సంతోషంగా తీర్చిదిన కౌశల్యము వలె మమ్ములను అందరినీ అతడు ప్రేమ ఆదరవులతో సమానముగా గౌరవ. నీకు మాట చెప్పనమ్మా మంత్రం. కౌశల్యని రాముడు ఎంత గౌరవిస్తాడు అంతే గౌరవం, ఇంకా ఎప్పటి అంతకంటే ఎక్కువ నన్ను గౌరవిస్తాడు. కాబట్టి ఆయన యువరాజు అయితే అయినా రామా మా మంత్రకి ఇది కావాలంటే ఆయన వెంటనే అలాగే అన్నమాట. ఆయనకు సహజ స్వభావం. అతడు నన్ను అందరికంటేనూ అత్యంత ప్రేమతో చూచు. అది నీకు ఇంకో కన్నది కౌశల్యేనా? నేనంటే రాముడికి చాలా ప్రేమ. మా భరతుడి కంటే కూడా రాముడు అంటే నాకు రాముడు అంటే అంతే. ఆయనకు నా మీద గల ప్రేమను నేను చాలా సార్లు పరీక్షించి అది నేను చాలా సార్లు పరీక్షించి నీ ఊరికే అట్లా చాలా పరీక్ష చూశాను. అంటే ఉదాహరణకి అక్కడ లేదు, నేను ఉదాహరణ నాన్న కౌశల్యాన్ని కైక అట్లా పడిపోయారా అంటే ముందు నేను కైకి దగ్గరికి వెళ్ళాను. అమ్మా ఎలా ఉందమ్మా? బాగానే ఉంది, బాగానే ఉంది. సరే, ఇక్కడ మా అమ్మ కౌశల్య కూడా పడిపోయింది, ఒకసారి చూసి వస్తానమ్మా, వెళ్ళరమ్మంటా వెళ్ళరాం ఆయన అని వెళ్ళావు. విధాతనను చల్లగా చూచి మరల నాకు మానవ జన్మను ప్రసాదించిన నాకు శ్రీరాముడు కుమారుడు సీత కూడా కావాలని. అది విధాతనను చల్లగా చూసి నేను నాకు కోరుకునే కోరిక అంటే మళ్ళీ నాకు మానవ జన్మ అంటూ వస్తే శ్రీరాముడు నేను కనాలి, సీత నాకు కోడలు కావాలి. శ్రీరాముడు నాకు ప్రాణముల కంటే ఎక్కువ శ్రీరాముడు నాకు ప్రాణాల కంటే నిన్ను ఎందుకు క్షోభ పెట్టుచున్నది? శ్రీరాముడు నాకు ఆయన చేసే దిగురాజు ఉత్సవం నువ్వెందుకు ఇంత క్షోభ పడిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు నాన్న. తల్లి మందరా ఈవిడ అంటే కరెక్ట్ చెప్తాం కానీ ఆ సీరియస్నెస్ మొదట్లో చెప్తుందని నేను 4 చీరకలేదు. ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేసి ఉంటే మందర ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడే సాహసం చేసి ఉండేది. ఆవిడ బాబు ఏదో పుట్టింటి నుంచి వచ్చింది, నేను బాధ పెట్టడం ఎందుకులే అని మళ్ళీ వెంటనే దిగిపోయి ఇది అడ్వాంటేజ్ కూడా ఏంటంటే భగవంతుడి కల్పన జరగాల్సింది. భరత్ సపదుతో సత్య కహు పరిహరి కపట దురావు హర్ష సమయ విస్మయు కరసి కారణ మోహి సునావు. భరతుని మీద ఒట్టు నీవు కపట ప్రవర్తన మాని నిజము చెప్పు. సంతోషపడవలసిన సమయమున దుఃఖించుటకు గల కారణమేమి? భరతుడి మీద ఒట్టు మీద చెప్తున్నాను, చాలా సంతోషించాల్సిన సమయం, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అది చెప్తున్నాను. సంతోషం ఎందుకు బాధపడాలి? భారతుల మీద ఉట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు నిజం చెప్పు. एक ही बार आस सब पूजी, एक ही बार आस सब पूजी अब कछ कहबा जीबा करी दूजी फोरे जोगु कपार अबागा भले हु कहता दुख रहे दुख रही लागा कहे झूठी पूरी बात बनाई प्रिय तुम्हारी నీ ఫోన్ ఏది? ఎవరికి? తీర్థాకి. వాడు పరిగెత్తాడు, నాకు అందుకే డౌట్ వచ్చింది. प्रिय तुम्ही करुई मई माई ఏదో రత్నం దొరికినటువంటి రాజులాగా हमहु कहबी अब टकर
सोहाती सुहाती नाहित मौन रहबा ब्रह्मरंध्रम दिन राती करे कुरूपा विधि परबस कीन्हा ब्रह्मरंध्रम ना पोंदो नी पोनी कुरूप विधि करी कुरूप विधि परबस कीन्हा बवासो लुनी लही जो दीन्हा को रूपा को हमही कहानी चेरी चाड़ी अब होबा की रानी जा रही जोगू सुबह हमारा अनबल देखी ना जाए तुम्हारा ताते कचुक कचुका बात अनुसारी क्षमो देवी बड़ी चूक हमारी दूसरा ना ఐడియా ప్లాన్ వర్కౌట్ అయిందా అందర పలికెను నా ఆశలన్నీ ఒకేసారి పూర్తి అయినవి నేను చెప్పిన మాటలు ఏమైనా మిగిలి ఉండొచ్చో అది నా ఆశలన్నీ ఒకేసారి పూర్తి అయిన ఇంకేమన్నా చెప్పాలనుకుంటే వాటిని మరి ఒక నాలుగుతో చెప్పవలేదు అది నేను ఇంకో నాలుగు నాకు ఉన్నది ఒకటే నాలుగు నా దౌర్భాగ్యమైన తలను కొట్టుకొనవలేదు నా దౌర్భాగ్యమైన తలను పగలగొట్టుకోవాలి నీకు మంచి మాటలు చెప్పినను అవి దుఃఖముని కలిగించుతున్నవి నీకు మంచి మాటలు చెప్పాను కైక కానీ అది నీకు దుఃఖాన్ని అమ్మా మీ నిజమును కప్పిపుచ్చి మాట్లాడే వాళ్ళే మీకు ఇష్టలు చూసారా నిజమైనటువంటి వాడు అసలు వాడి ఎక్కువ నీతులు చెప్తారు నిజమును కప్పిపెట్టి చేసేవాళ్ళు నీకు ఇష్టలు యథార్థవాది బంధు విరోధి నేను చెప్పినది మీకు నచ్చదు నేను చెప్పింది మీకు నచ్చదు నేటి నుండి నేను కూడా మీకు ఇచ్చకపో మాటలనే పలికెదను అది నుంచి నీకు కూడా మీకు ఏది ఇష్టమో అదే చెప్తాను ఇచ్చకం అంటే నీకు మంచి చెప్పాను ఇచ్చకం అంటే ఏంటంటే నీకు ఏది చెప్తే ఇష్టమో అది చెప్తాను నీకు మంచి నేను చెప్పను అది లేనిచో మౌనముగానే ఉండదు లేదా నీ మౌనంగా ఉంటాను నీ మంచి కోసం నీ మాట్లాడు బ్రహ్మ నన్ను కురూపిగా సృష్టించి పరాధీననుగా చేసినాడు అది బ్రహ్మ నన్ను కురూపిగా అధీనుడు లేదా దోషం ఏమాత్రం ఇంకోరు దోషం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ నా కర్మను నేను అనుభవించవలసినదే నా కర్మ నేను అనుకో సరే నిష్ఠూరం మాట్లాడండి ఆ నిష్ఠూరం మాటలు ఏం చదువుతుంటే మీరు చాలా మంది వరకు 90% మనందరూ కుటుంబాలు చేస్తున్నాం ఆ ఇంటికి వచ్చి నన్ను చెప్పాక ఇంటికి వచ్చేవాడు ఏం చేస్తానండి నా కర్మ నా ఆయన ఇటువంటి వాడు దొరికారు ఏం జరిగిందో మాత్రం ఇటు చెప్పదు ఎందుకని ఆ మౌంట్ అప్ చేయాలి దాంట్లో ఆ ప్రెషర్ బాగా మౌంట్ అప్ అయిన తర్వాత అప్పుడు చెప్పాడు అనుకోండి ఇక వాడు మంచి చెడు ఆలోచన కరెక్ట్ అదే చేస్తాను అది ఎవరు యువరాజు అయితే నాకేంటి రాముడైతే ఏంటి భరతుడు నేను దాసిని కాక రాణిని కాగలను అది పోనీ భరతుడు రాజు అయితే నన్ను ఏమన్నా రాణిని చేస్తాడా నేను అప్పుడు కూడా దాసేగా శ్రీరాముడు యువరాజు నీవు కౌసల్యదేవికి దాసివే అగుదు అది నీకు చెప్పేసి ఇక్కడ కొట్టింది టెక్నికల్ నేను దాచిన ఎవడు రాజైనా కానీ శ్రీరాముడు రాజు అయితే నువ్వు దాసి అయిపోతావు కౌశల్య ఆవిడ రాజమాత మరి నువ్వెవరు నువ్వు రాణి అవుతావా నా స్వభావం కాల్చతగినది అది నా స్వభావం కాల్చదగింది నీకు కలకపోవు హాని నేను చూడజాలను నీకు కలకపోవు హాని నేను చూడలేను అందులకి 1-2 మాటలను పలికి నన్ను క్షమింపు నాది పొరపాటే అది నన్ను క్షమించు నాది పొరపాటు మీకు శ్రీరాముడు రాజు అయితే అవుతానుగా నువ్వే దాచి అయిపోతావు నువ్వు నాకంటే కొంచెం పెద్ద దాచి గూఢ కపట ప్రియ వచన సుని అదరు బుద్ధి కాని రాణి సురమాయా బస భైరవి
వైరని సుహృద్ జాని సుకృత జాని పతి ఆని పతి అని కపటముతో నిండిన ఈ తీయని మాటలు అది కపటముతో నిండినటువంటి ఈ తీయని మాటలు విని నిలకడలేని బుద్ధిగల కైకేయి దేవతల మాయకు వశమై రెండు ఆవిడకి నిలకడ లేదు, రెండు దేవతల మాయకు ఈ మాయల్లో శత్రువైన మంత్రను స్నేహితురాలుగా విశ్వసించారు. శత్రువైన మంత్రాన్ని స్నేహితురాలుగా అయిపోయింది. నిజమే పాపం ఇది, అవును అది ఆవిడ రాజమాత కదా అని అయిపోయింది. చౌపాట్ సాదర పుని పుని పూర్చతి సాదర పుని పుని పూర్చతి హోహి సబరి గాన మృగిజను మోహి రసీమతి ఫిరి ఆహి జసి బాబి రహసి చేరి గాస జన పాబి तुमह पूछहु मैं कहत डराऊ डरे हो मोरा गर होरे नाव सजी प्रतीति बहुविधि गड़ी चोली अवध साड़ साथी तब बोली प्रिया सिया राम कहा तुम्हारानी राम ही तुम्हा प्रिय सो पुरी बानी रहा प्रथम अब ते दिन बीते सबव फिरे रिपु होई पिरीते बानु कमला कुल पोषनिहारा बिनु जल जारी करई सोई चारा चरी तुम्हारी जहाँ सवति उकारी हृदय करी पाव भरभारी कैके मरी प्रेमतो अडिगनु मरी ప్రేమతో అడిగాను. ఇప్పుడు ప్రేమతో పిల్ల స్త్రీ పాటకు జింకవలే ఆమె మందర యొక్క మచ్చు మాటలకు ముగ్ధురాలాగి. పిల్ల స్త్రీ పాటకి జింకవలే మీకు ఇంత పూర్వం చెప్పాను, కొన్ని జాతులు ఒక్కొక్క ఇంద్రియ ప్రకోప వల్ల నశించిపోతాయి. జింకలకి పాట అంటే ఇష్టం. పాట కోసం మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఘంటసాల పాటలు అక్కర్లా. జింకలు పట్టుకుని వాడు ఏం చేస్తాడు, ఆ వల పని వాడేదో వాడు ఆ పిచ్చి గొంతుకుతో పాడుతాడు. ఆ పాటకు అది ముగ్గురాలే వింటూ వచ్చి వాళ్ళలో పడిపోయింది. అలా కేవలం తన చెవు వల్ల జింక జాతి నశించిపోతుంది. కళ్ళు వల్ల ఈ మన ఇవి ఒక పురుగు. తర్వాత రెండోది ఏం జరుగుతుంది, వాసన వల్ల తుమ్మెద, నోరు వల్ల ఇవి మన పురుగు, తర్వాత చర్మం వల్ల ఏనుగు. ఇలా నాశనం అయిపోతున్నాయి. నోటి వల్ల చేపలు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్ల స్త్రీ పాటకి జింకలాగా, అంటే దీని మాటలకి ఇది ఆకర్షణ. బుద్ధి మారిపోయింది. దాసి తన పాచిక పారిన వెరీ గుడ్ మారిపోయింది. నిజమేంటావా నిజంగా వింటాం. వాడు సలహా ఎలా ఇస్తా అంటే మన కోసం ఇచ్చినట్టు ఇస్తాడు. నీవు అడుగుచున్నను చెప్పుటకు నాకు భయం. ఏంది నువ్వు అడుగుతున్నా నాకు చెప్పడానికి భయం, ఎందుకంటే నువ్వు రామా రామారా అంటుంటావు. ఏలననా ఇంతకు ముందు నీవు నన్ను కుటుంబ నాశనివి అని ఇంటివి. అది నువ్వు నన్ను ఏమన్నావు, నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావు. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పడానికి నాకే భయంగా ఉంది. నిన్ను చూస్తే నాకే భయంగా ఉంది. ఎందుకంత భయంగా ఉందిరా అంటే
అవును ఇప్పుడు నన్ను కుటుంబ నాశనం అని చెప్పావు కాబట్టి కుటుంబ నాశనంగానే ఉండిపోతాను, నాకెందుకమ్మా ఇది ఈ విధముగా అనేక రీతుల తీయని మాటలతో అయోధ్య పాలిట శని అయిన మందర ఆమె విశ్వాసమును చూరగొనెను. అది ఈ విధంగా అయోధ్య పాలిట శని అయినటువంటి ఆ మందర ఈవిడ మాటల్ని ఈవిడ విశ్వాసాన్ని మొత్తానికి చూరగొందండి. నెమ్మదిగా ఇప్పుడు మనం ఆ మొదట ప్రతాపభానుడి విషయంలో కూడా విన్నాం ఇవన్నీ. అది రాణి సీతారాములు నీకు అత్యంత ప్రియులని చెప్పి ఉంటుంది. అది సీతారాములు నీకు అత్యంత ప్రియులని చెప్తాను. ఇప్పుడు నేనేమన్నా చెప్పాను అనుకో నువ్వేమంటావు నా రాముడు నా రాముడు అంట. నాకు ఎందుకు వచ్చింది ఈ రాముడిని నీవని రామునకును ఇష్టమే, అది ఇది సత్యము. నువ్వన్నీ రాముడికి ఇష్టమే, ఇది సత్యం. కానీ ఆ దినములు గడిచిపోయినవి, అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. ఎందుకో తెలుసా, కాలము మారినచో మిత్రులు కూడా శత్రువులే. అది కాలం మారితే మిత్రులు కూడా శత్రువులు అయిపోతారు. ఎలాగో తెలుసా, కమలములు ఇప్పుడు ఉదాహరణకి కమలములు నీటిలో ఉంటాయి, ఉన్నప్పుడే సూర్యుడి కాంతి పోషించారు. అదే ఆ నీటిలోంచి బయటకు వచ్చి అనుకున్నాం, అదే సూర్యకాంతి కమలాన్ని ఎండగొట్టేది. అలాగే ఇప్పుడు మీకు అగ్ని వాయువు ఉన్నాడు, అగ్ని చిన్నగా ఉన్నప్పుడు వాయువు గట్టిగా అనుకో అది అగ్ని భయంకరంగా ఉందనుకో అప్పుడు ఈ వాయువు సారథి అయిపోతారు. కాబట్టి ఎవరు మనకి పర్మనెంట్, మనం చెప్తుంటాం రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా సూర్యుడు ఇప్పుడు కమలానికి మిత్రుడా అని అనుకో, ఎప్పటి వరకు ఆయన నీటిలో ఉన్నంత వరకే. కాబట్టి ఇప్పుడు రాముడికి నువ్వంటే ఇష్టం, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు అది అప్పుడు, ఇప్పుడు కాదు, అయిపోయింది, మార్చేసింది. నీ సవతి కౌశల్య నిన్ను సమూలముగా నాశనము చేయగలదు. అది నీ సవతి అయినటువంటి కౌశల్య నిన్ను సమూలంగా నాశనం చేయాలి. అందుకని బాగుగా ఆలోచించి ఆమె మార్గమునకు అవరోధములను కలిగించి నిన్ను నువ్వు రక్షించుకొనుము. అది బాగా ఆలోచించి ఆవిడ మార్గానికి నువ్వు అవరోధం నిన్ను రక్షించుకో. నేను ఆవిడ ఏం చేయమంటలా, నిన్ను రక్షించుకోమంటున్నాను. తుమహి నా సోచు సోహగ్ బల్ నిజ బస్ జానహు రావు మన మలీన ముహామీట నృపు రావురు చరలు స్వభావు. నీ భర్త ప్రేమలో మునిగి ఆయన తీయని మాటలు, అది నీ భర్తలో పేరు ఆయన తీయని మాటలు నీకు చెప్తున్నాడు. అంతా ఆస్తి అంతా ఆవిడికి కట్టబెడతాడు, ఆదరణ ఆవిడికి, మాటలు మాత్రం నీకు. నీవు మిక్కిలి అమాయకురాలు, నువ్వు పాపం అమాయకురాలు. రాజు నీ వసుడని భావించు, అది రాజు నీ వసుడని భావిస్తున్నావు. ఒక మాట చెప్తాను, నిజంగా రాముడు నీకు రాజుకి నువ్వంటే ఇష్టం. రాముడు తను యువరాజు అవుతున్నట్టు మొట్టమొదటి వచ్చి నీకు చెప్పాలిగా, చెప్పాడా? కొట్టిందా బైక్ ఫినిష్. పోనీ రాజు వచ్చి చెప్పాడా నీకు? అంటే ఇది నీకు తెలియకుండా వాళ్ళు చేసేద్దాం అనుకుంటున్నారు. ఈ విషయం నీకు అర్థం కావట్లేదు. నేను చెప్తే నీకేమో నీ శత్రువు. ఇలా చెప్తారండి సలహాలు కొంతమంది. కాబట్టి ప్రతి వాడిని సలహా అడగకూడదు. అథవా వాడంతా వాడు చెప్పినా వాడి దగ్గరికి వెళ్ళకూడదు, నాశనం అయిపోతుంది. అది ఆయన చూడండి, భర్త గురించి ఇంత మాట అన్న మందరిని ఈవిడ టాలరేట్ చేస్తుంది. ఆవిడ మనసు విషం, మాటలిటీగా ఉంటాడు. నా భర్త గురించి నువ్వు మాట్లాడతావని ఫట్ పని కొట్టింది అనుకోండి, మళ్ళీ మందరం మాట్లాడుతున్నా అదే ఎంకరేజ్ చేస్తానండి. చతుర్గభీరా రామ మహతారి పీచుపాయి నిజ బాత సవారి బటయే భరత్ భూపనని ఉరే రామ మాతు మత జానవు రౌరే సేవహి సకల్ సవతి మోహి నీకే గర్భిత్ భరత్ మాతు బల పీకే साल तुम्हारा कौशल ही माये कपट
కపట చతుర नहीं होई जनारी నహి హోయి జనారి राजही तुम्हा రాజి తుంహ पर प्रेम विशेष పర ప్రేమ విశేషి सबहि सुभाऊ సబత సుబావు सकई नहीं देखी సఖయు नहीं देखी నహి దేకి रची प्रपंचु రచి प्रपंचु ప్రపంచు भूपई अपनाई భూపై అపనాయి राम तिलक రామ తిలక लगन दराई సుత లగన దరాయి यहाँ कुल उचित యహా కుల ఉచిత राम कहु टीका రామ కహటీకా सबई सोहाई సబై సుహాయి मोही सुटी नीका మోహి सुटी नीका సుటినీకా आगिरी बात ఆగిలి బాతు समझो डर मोही సమజవు ధర్మోహి देवो दैवो దేవు దైవు फिर सो फल होई పెరిసో फल होई పలుపోయి రాముని తల్లి కౌశల్య చతురాలు అది రాముడి తెలియని కోసం మంచి చతురాలు ఆమె మనసు లోతులు నీ వెరుగవు ఆవిడ మనసు లోతులు నీకు తెలియదు నువ్వు పాప అమాయకుడు ఆమె ప్రతి అవకాశమును తనకు అనుకూలంగా అది ప్రతి దాన్ని ఆవిడ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది రాముని తల్లి సూచనను పాటించి రాజుగారు భరతుని ఆయన అమ్మమ్మ గారింటికి ఆ పంపారు రాముడి అసలు నీకు ఈ విషయం తెలుసా కౌశల్య చెప్పింది ఈ విషయం ఎవరికి దశరథు ఏమని భరతుడిని అమ్మమ్మ ఇంటికి పంపించు మేనమామ ఇంటికి పంపించమని ఎందుకంటే భరతుడు ఉంటే మళ్ళీ అడ్డొస్తాడని కౌశల్య చెప్పిందే ఇవి నమ్మింది రాణులందరూ తనకు సేవలు చేయుదురని అది రాణులందరూ తనకి సేవలు చేస్తారని నీవు మాత్రము చేయవని అది మిగతా వాళ్ళు నువ్వు ఒక్కడివే ఆవిడికి మింగుడు పట్టాలా మిగతా సుమిత్రుడు ఉందనుకో ఎలాగో ఆవిడ మిత్రురాలే నువ్వు ఒకదాని మింగుడు పట్టాల నిన్ను కూడా ఆవిడని తన బస్సులో పెట్టుకోవాలి రాజుగారికి నీ అందే అనురాగం మెండుగా ఉన్నా అది రాజుగారికి నువ్వంటే అనురాగం ఉంది ఎందుకంటే ఉన్న వాటిలో అందరిలో కొంచెం నువ్వు యవనంలో వనంలో ఉన్నావు నువ్వు అది నీవు గర్వితమతివని అది నువ్వు బాగా గౌరవం నీకు బాగా గర్వం ఎక్కువ అని కౌశల్య ఈవిడ యాజ్ ఇఫ్ షీ స్కాండ్ హర్ బ్రెయిన్ అమ్మా నీవు కౌశల్యకు ప్రక్కలో బల్లెము వంటి అది దాని నువ్వు కౌశల్యకి పక్కలో బల్యం లేదు కౌశల్యకి ప్రత్యర్థి నువ్వు ఒకదానివే అందుకని ఏం చేస్తుంది ఇప్పుడు రాముడి చేస్తాడు తద్వారా ఇప్పుడు నిన్ను ఆవిడకి రాజమాతకి నువ్వు సేవలు చేయాలి కానీ ఆమె మిక్కిలి జాన ఆవిడ బయటికి మిక్కిలి ఆమె తన మనోభావాలను అది తెలియనియదు ఆవిడ మన భావాలు తెలియనివ్వదు ఆవిడ రాజుగారికి నీ మీద గల ప్రేమను చూచి సవతులకు అసూయ అది రాజుగారికి నీ మీద ప్రేమ కొంచెం ఎక్కువ ఇందాక ఏం చెప్పింది రాజుగారికి నీ మీద ప్రేమ లేదు విషం అది ఇప్పుడు అంటుంది ఇక్కడే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కానీ కైకే కనపట్టుకోలేదు నీకు ప్రేమ ఎక్కువ అందుకని ఈ ప్రేమను చూసి మిగతా సౌతులు ఉన్నారుగా వాళ్ళు తట్టుకోలేకపోతారు వాళ్ళు ఎలాగైనా సరే నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటారు కావున రాజుగారిని లోబర్చుకున్నట్టుకై రాముని యువరాజ పట్టాభిషేకమునకు శుభముహూర్తమును నిర్ణయింపచేసింది ఇప్పుడు ఏం చేశారు రాముడు రాజు ఆ తర్వాత రాముడు మహారాజు అప్పుడు రాజు కూడా ఈ కౌశల్య చెప్పినట్టు వినాల్సింది అది సంగతి వంశాచారమును అనుసరించి శ్రీరాముడు యువరాజగుట సమంజసమే అదే నువ్వు చెప్పింది కూడా వంశాచారం నుంచి రాముడు యువరాజు సమంజసం కానీ అందరూ దీనికి సమ్మతించదు అందరూ నాకు దీనికి కూడా ఇష్టమే ఇంకో విషయం నాకు కూడా ఇష్టమే కానీ రాబో ఫలితములను ఊహించి చూడగా నాకు భయమగుచున్నది నాకు కూడా ఇష్టమే కానీ రాబో ఫలితాలను చూస్తేనే నాకు భయం వేస్తుంది దైవము దీని ప్రభావమును విపరీతమునర్చి ఆ దుష్ఫలితములను కౌశల్యయే అనుభవించినట్లు చేయుగాక చెప్పేసి ఈ దుష్ఫలితాలు కౌశల్య అనుభవించినట్టు చేయగాక దైవం అంటే ఏమిటి ఇప్పుడు నువ్వు దాచి కాకుండా కౌశల్య దాచిపోవాలి కౌశల్య దాచేవాళ్ళని ఏం చేయాలి నువ్వు రాజమాత అవ్వాలి నువ్వు రాజమాత అవ్వాలంటే భరతుడు రాజు అవ్వాలి బీజం విషబీజం నాటి ఆవిడ వేసిన ఎత్తు ఆవిడకే తిప్పి కొట్టాలి రచిపచి కోటిక రచిపచి కోటిక కుటిలపన్ కుటిలపన్ కిన్హసి కపట ప్రబోధు కహసి కథ సత సవతికై జహీ విధి బాడ విరోధు ఈ విధముగా మందర పెక్కు కపట కుటిల వచనములు పలికెను కపట వచనాలు సవతుల గాథలను పెక్కు చెప్పి ఉన్నది లేని సవతుల గాథలు పెక్కు చెప్పి చెవేసి ఈవిడ మనసుని
మార్చేసి విరిచేసి 4 చపాతీ 4 3 వెరీ చాలు. మనం మినిమం 3 నుంచి 4 చెప్తూ ఉంటే ఒక నెల రోజులకు వచ్చేటప్పటికి 120 అంటే నెలకు ఒక 100 అయినా అనుకోవచ్చు చాలు. ఇందులో మొత్తం ఎన్ని చెప్పాలి నేను 5 దాంట్లో రాశా నెంబర్ వేయలే కదా. ధూపమా గరా 325 అది 325 రూపాయలు అంటే ఇన్సూరెన్స్ కరా. మనం మినిమం 3-4 గంటలు చెప్పుకుంటూ వెళ్ళాలనుకోండి కనీసం 3 నెలల కన్నా మనకి 18 అయిపోయాయి. ఇప్పటికి 18 రూపాయలు అయినాయి. చెప్పండి. ధూపమా గరాపయం ఉందా తీసుకొచ్చారా? దీపం దర్శయామి ధూపదీపానందనం నైవేద్యం అందరూ తిరుపతిమండి ఆ బాగా కొబ్బరి చెప్పనమ్మా. ఓం భవ సర్వజగన్ నిరూపణం దామాద్యం బుద్ధిం యాన ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం యానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సుఖాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా मध्ये मध्ये वाणीं नोर्मयां सोवरायां गयाजोनिं नोर्मयां नोर्मयां शरवणानन्तरं बुद्धाजोनिं नोर्मयां मंगलमानि राजनदीपं जंगे వెళ్ళిపోయాడా ఏ పెట్టేశాడా? ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నీలాంబుదశ్యామలకోమలాంగం సీతాసమారోపితవామభాగం పాణౌ మహాసాయకచారుచాపం నమామి రామం రఘువంశనాథం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమయం సమర్పయామి నమస్కారం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపనక్షుదా వేదన చే నిజ తపక్షుపవేళకనుంగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. చామరమ్యజామే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రా పుత్రిణః సంతు చిత్రిణః సంతు పౌత్రిణః అధనా సదాంతో జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం యక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమంజలి మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ్ మహాదేవ్ మాస్టర్ మహాదేవ 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 తల్లి మానసమ్మ మహాదేవ్ గురు గారు మహాదేవ 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 మూర్తి గారు మహాదేవ్ 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 గురువు గారు మహాదేవ 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 కామాక్షమ్మ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ గురువు మహాదేవ 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 నైనా కేక్యూ మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప పాదుకలు వచ్చిన రోజున భాగవతం మనం ఆఖరి రోజున కేక్యూబ్ లక్ష్మీనారాయణ గారి మాటల్ని రికార్డ్ చేసింది హిమక్క. అందులో లక్ష్మీనారాయణ గారు ఇలా అంటున్నారు, భాగవతం విన్న వాళ్ళకి విష్ణు సాహిత్యం వస్తుందని చెప్పారు కానీ అయితే మాకు విష్ణు సాహిత్యం వచ్చినట్టే అన్నారు. అంటే కేక్యూబ్ అంటున్నారు, వీళ్ళిద్దరు మాటలు రికార్డ్ చేసింది. బాగుంది, నిన్న విన్నాను నేను. మహాదేవ్ 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 మహాదేవ మాస్టర్ గారు మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి జయలక్ష్మి గారు మహాదేవ మహాదేవ్ మా డాక్టర్